ధన్యవాదాలు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలోని ఎస్బీఐ మినీ బ్యాంక్లో అక్రమాలు జరిగినట్లుగా బాధితులు ఆరోపించారు. అడగట్ల శ్రవంతి ఉప్పరపల్లిలో 10 ఏళ్లుగా గ్రామస్తులకు బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. ఈ క్రమంలో ఎల్ఐసి డబ్బు అకౌంట్లో జమ పడగా శ్రవంతి గోల్మాల్ చేసినట్లుగా 6 ఏళ్ల సాంబయ్య ఫిర్యాదు చేశారు. ఎల్ఐసి డబ్బు బ్యాంకులో జమపడిన విషయం తెలుసుకొని పలుసార్లు ఎస్బీఐ సెంటర్ కు వచ్చినా శ్రవంతి ఆ డబ్బు చెల్లించడం లేదని బాధితుడు మీడియాకు చెప్పాడు. జమ అయిన 29,000 రూపాయలు రాకపోవడంతో సాంబయ్య గ్రామస్తులు మీడియాను ఆశ్రయించారు. నా పేరు ఆరెల్లి సాంబయ్య. మాది ఉప్పరపల్లి. నేను చిన్న ఎల్ఐసి చేసుకున్నా. ఎల్ఐసి చేసిన ఎల్ఐసి పాలసీ అయిపోయింది. నా డబ్బులు నా అకౌంట్లో పడ్డాయి. నేను వచ్చి ఏలు పెడతాను. ఏలు పెడితే డబ్బులు పడలేదు అంటాను. ఏలు పెట్టుకుంటా పోతాను. ఇట్లే నా డబ్బులు పడ్డాయి. 15 రోజులు నా డబ్బులు పడ్డాయి. నేను ఏలు పెట్టుకుంటా పోతాను. ఇలా పర్లేదు అని అంటాను. నువ్వు తీసుకున్నావు అంటాను. చైన్ పెట్టినావు అంటాను. నేను పెట్టలేదు అంటాను. ఎల్ఐసి ఆయన నేను ఫోన్ చేసిన. ఎల్ఐసి ఆయన ఫోన్ చేస్తే నీ డబ్బులు ఎన్నడో పడ్డాయా, నువ్వు పోయి డ్రా చూసుకో అని ఆయన అన్నాడు. నేను వచ్చి ఏలు పెట్టుకుంటా తమ్ పెట్టుకుంటా పోతాను. డాడీకి మా డబ్బులు మాకు రిటర్న్ కావాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు ఎంత అమౌంట్ మొత్తం టోటల్? 59,581 రూపాయలు. 59,000 మిస్సింగ్ అని తీసుకున్నట్టు ఆరోపిస్తారు మా మీద. దానికి మేము ఎక్కడికైనా నిన్న కూడా ఆఫీస్లో మాట్లాడినట. ఎక్కడికి పొమ్మన్నా పోతే ఏం చేసుకోమని అన్నాడట. ఈరోజు మేము వచ్చి అడిగితే నీకు ఇచ్చిన అది ఇచ్చిన ఇది ఇచ్చిన అని చెప్తాను. ఇవ్వలేదని మేము అంటాను. దానికి మాకు న్యాయం కావాలని మేము కోరుకుంటాము సార్. ఒకసారి చెప్పు.